ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎండల తీవ్రత గరిష్ట స్థాయికి చేరింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే ఈ నెల 26న నైరుతి రుతుపవనాలు కేరళను తాకి అక్కడి నుంచి 4-5 రోజుల్లో తెలంగాణకు వస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని, ఎక్కువగా ద్రవాహారం తీసుకుంటూ వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ సందీప్. బాణుడు బగబగమంటున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా సరాసరిన రోజుకు భారీగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెలంగాణలో ఈసారి ఎండల ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. గత నెల ఏప్రిల్ 15వ తేదీ నుంచి, అంటే ఏప్రిల్ సగభాగం నుంచి కూడా ఎండల తీవ్రత పెద్ద ఎత్తున కూడా నమోదవుతా ఉంది. దాదాపు నెల రోజులకు పైగా కూడా ఎండలు ఈసారి ఉష్ణోగ్రతల తీవ్రత ఎక్కువగానే నమోదైందని చెప్పుకోవచ్చు. సరాసరిన రోజుకు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే భారీగా ఎండలు నమోదవుతూ వడగాలుల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం కొంత తెలంగాణకు అటు ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు ఈ నెల 26వ తేదీన నైరుతి ఋతుపవనాలు కేరళను తాకి అక్కడి నుంచి 4-5 రోజుల్లో కూడా తెలంగాణకు వస్తాయని వాతావరణ శాఖ కూడా తెలిపినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రభావంతో కొన్ని జిల్లాల్లో, తెలంగాణలో కొన్ని జిల్లాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉంది. తీవ్రమైనటువంటి ఎండల నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో కూడా బయటకు రావద్దని, వచ్చినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తమ పనులు చేసుకోవాలని, లేదంటే వడదెబ్బ ప్రభావంతో కూడా ప్రజలు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తా ఉంది. అయితే ప్రస్తుతం భీకరమైనటువంటి ఎండలతో అల్లాడుతున్నటువంటి తెలుగు ప్రజలకు కొంత వాతావరణ శాఖ అలర్ట్ గా చెప్పిందని చెప్పుకోవచ్చు. ఇటు ఋతుపవనాలు ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవుల మీదుగా ప్రయాణించి కేరళ తీరాన్ని తాకనున్నాయని వాతావరణ శాఖ ఒక చల్లని కబురు అయితే వెల్లడించింది. అక్కడి నుంచి వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే మరొక 4-5 రోజుల్లోనే అవి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తా ఉంది. అటు ఋతుపవనాల రాకతో జూన్ మొదటి వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు కురుస్తాయని కూడా ఒక అంచనా వేస్తుంది. నేడు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఒక తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్తుంది. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే ఋతుపవనాలు వచ్చే వరకు కూడా రాష్ట్రంలో ఎండల తీవ్రత అలాగే కొనసాగుతుందని మరొక వైపు కూడా చెప్తా ఉంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బాణుడు కూడా ఉగ్రరూపం దాల్చుతున్నటువంటి నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా అటు ఆదిలాబాద్ పరిధిలోని కొమరం భీం, ఆసిఫాబాద్, నిర్మల్ తో పాటు నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యింది. అదేవిధంగా దక్షిణ తెలంగాణ పరిధిలోని మహబూబాబాద్, జోగులాంబ, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగానే ఉంది. దాదాపు 41 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అటు హైదరాబాద్ సహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ సగటున 40 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఎండల తీవ్రత భారీగానే ఉంది. దీంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. ఎండ తీవ్రతతో పాటు మధ్యాహ్నం వేళల్లో వేడి గాలులు వీయడంతో పాటు జనం కూడా బయటకు రావాలంటేనే భయపడిపోతున్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో కనిపిస్తా ఉంది. ఎండల తీవ్రత 44 డిగ్రీలు మార్కులు దాటిన నేపథ్యంలో ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తారు. ముఖ్యంగా అటు వృద్ధులు, గర్భిణీలు, చిన్నపిల్లలు బయటకు రాకపోవడమే మంచిదంటూ కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కువగా కూడా సమ్మర్ అంటేనే ప్రయాణాలు ఎక్కువ ఉంటే, విద్యా సంస్థలు బంద్ అయితే, అటు పెళ్లిళ్లకు కానీ ఇతర శుభకార్యాలకు కూడా ఇది మంచి సమయం కనుక ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. దీంతో ప్రయాణాలు చేయాల్సి వస్తే
ఎవరు కూడా బయటకు రాదు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తలకు టోపీ పెట్టుకోవడం, రుమాలు చుట్టుకోవడం, గొడుగు వంటి తప్పనిసరిగా వాడాలని కూడా సూచిస్తా ఉన్నారు. శరీరంలో నీటి శాతం ఎప్పుడు తగ్గకుండా ఉండేందుకు మంచినీరు, ఓఆర్ఎస్ ద్రవం, అటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్ గురి కావని ఇప్పటికే వైద్యులు కూడా సూచిస్తున్నారు. కాటన్ దుస్తులను కూడా ధరించడం వల్ల శరీరం చల్లగా ఉంటుందని, వేసవిలో వచ్చే డిహైడ్రేషన్, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే వడదెబ్బ ప్రభావంతో వెంటనే శరీరంలో నీరు శాతం తగ్గి స్పృహ కోల్పోయి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది కనుక వెంటనే వైద్యులను సూచిస్తే మంచిదంటూ కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి తెలంగాణలో ఎండల తీవ్రత పెరుగుతా ఉంది. ఎండల తీవ్రత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం కొంత ఉపశమనం కలిగిస్తా ఉంది. అయితే సహజంగా ఎప్పటికైనా ఋతుపవనాలు జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తా ఉంటాయి. ఇప్పుడు కాకుంటే ఒక వారం 10 రోజుల ముందే కూడా అటు రెండు రాష్ట్రాలకు కూడా ఋతుపవనాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీంతో కొంత ఇబ్బందికర పరిస్థితి మే చివరి వారంలో ఎండల తీవ్రత తగ్గే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈ ఎండల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఈసారి భారీగానే నమోదైనటువంటి క్రమంలో అటు వడదెబ్బతోటి కూడా చాలా మంది కూడా మరణించినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు ఎండ తీవ్రతతో పాటు వేడి గాలులు కూడా ఈసారి బాగా వీచినట్టు కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా మే మాసం పూర్తి కాలేదు, రోహిణి కార్తె ఇంకా 3-4 రోజుల్లో కూడా రానున్నటువంటి సందర్భంలో ఎండల తీవ్రత కొంత ఎక్కువగానే ఉన్నప్పటికీ కూడా కొన్ని చోట్ల మాత్రం మోస్తారు వర్షాల ప్రభావం ఉండే పరిస్థితి ఉందని చెప్తా ఉంది. యాకేష్, అంటే ఇప్పుడు దాదాపు 5 రోజుల ముందే వర్షాలు రానున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అధికారులు ఏం చెప్తున్నారు, డాక్టర్లు ఏ విధంగా సూచిస్తా ఉన్నారు? సహజంగా మే మాసంలో కురిసేటువంటి వర్షాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఉరుములు పిడుగులతోటి పడేటువంటి వర్షాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి. దాంతో అటు ప్రజలు ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఉరుములు మెరుపులు వచ్చేటువంటి సమయంలో ప్రజలు అటు ఇళ్లకే పరిమితం కావాలి. ఎక్కువగా కూడా వ్యవసాయ కూలీలు తమ పొలంలో ఉండి ఆ టైంలో అటు చెట్ల కిందికి వెళ్లేటువంటి సమయం ఉంటుంది. ఆ క్రమంలో పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటనలు అనేకం చూసుకున్నాము. ఇటీవల కాలంలో కూడా ఆ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే ఆ సమయంలో ప్రజలు కొంత అప్రమత్తంగా ఉండాలి. చెట్ల కిందికి వెళ్ళకపోవడమే బెటరు. ఎక్కువగా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకొని ఇళ్లకే పరిమితం అయితే బెస్ట్ అని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అయితే ఈ నైరుతి ఋతుపవనాలు కొంత ముందుగానే వస్తున్నటువంటి నేపథ్యంలో వర్షాలు కూడా భారీగానే ఈసారి కురిసే అవకాశం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఎండల తీవ్రత తగ్గి ఇక ఈ నెల చివరి వారం తర్వాత కొంత వాతావరణం చల్లబడి వర్షాలు భారీగానే వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ యాకేష్.